మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఉదయమే లేచి బైబిల్ చదివారా? ప్రత్యేకంగా బైబిల్ క్విజ్‌ని ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనకి 20 డేస్ 20 వీడియోస్, ఎవ్రీ వీడియోకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. కొత్త వారికి తెలియచేయండి. ప్రతి వీడియోకి మీకు 72 అవర్స్ టైం ఇచ్చాము. జీసస్ విత్ హస్ 39@gmail.com కానీ వాట్సాప్ కానీ పంపించండి. ఏదో ఒక దానికి మాత్రమే పంపించండి, అన్నిటికీ పంపించొద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, గ్రూప్ లో యాడ్ అవ్వండి. దేవుని దీవెనలు మీరు పొందుకోండి. స్పాన్సర్ చేసేవారు ముందుకు రండి. ఈ యొక్క బైబిల్ క్విజ్ యొక్క పర్పస్ ని, అంటే ఆ యొక్క ముఖ్య ఉద్దేశముని మీరందరూ కూడా ఫాలో చేయండి. అందరి చేత బైబిల్ చదివించాలని, ఈ యొక్క విధానాన్ని మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. 13వ వచనం, దేవుడు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకుడి, యెహోవా మీకు కలుగు చేయు రక్షణను మీరు ఊరికి నిలుచుండి చూడుడి. ఈ యొక్క వచన భాగాన్ని ఇంగ్లీష్ లో కూడా చూద్దాము. డోంట్ బి అఫ్రైడ్, స్టాండ్ ఎట్ హిమ్ అండ్ యూ విల్ సీ ద డెలివరెన్స్ ద లార్డ్ విల్ బి బ్రింగ్ యూ టుడే. దేవుడు నీకు ఇచ్చేటటువంటి డెలివరెన్స్ రక్షణ అంట నువ్వు ఊరికే నిలబడి చూడాలంట. మేము చాలా దినముల నుండి ప్రార్థనకు వెళుతున్నామండి. దేవుడు అంటే యేసయ్య అని మాకు తెలుసు. మేము దేవుని దగ్గరికి వెళుతున్నాం, కొన్ని మేలులు కూడా పొందుకొని ఉన్నాం. కానీ రక్షణ అంటే మాకు అర్థం కావట్లేదు అండి అని చాలా మంది అంటుంటారు. రక్షణ అంటే నీ హృదయంలో ఒక దేవుని మీద ఒక ఒక విధానం అనేది నీకు కలగాలండి. రక్షణ అంటే నీ పాపాలన్నిటినీ నువ్వు ఒప్పుకోవాలి, దేవుడే పరిశుద్ధుడు అని నువ్వు గ్రహించగలగాలి. ఆ మార్పు, ఆ ఎన్కౌంటర్ నీలో జరగాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రభువు, ఆయన రక్షకుడు. నా కోసం ఈ భూమి మీదకి మనిషి అవతారిగా వచ్చి ఆ సిలువలో నా కోసము తనను తాను బలిగా అర్పించుకొని మరణించి తిరిగి లేచాడు. నాకు పాప విమోక్ష యేసు నామంలోనే ఉన్నదని నీ హృదయంలో నీ అంతట నీకే కలగాల. ఇది ఎవరో కలుగ చేసేది కాదు. నీ హృదయంలో ఆ యొక్క ఎన్కౌంటర్, దాన్ని ఏమంటారు, ఆ మార్పు అనేది, ఆ ప్రేరణ అనేది నీలో కలగాలి. ఆ డెలివరెన్స్ నీలో రావాలి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరిస్తావో ఆ డెలివరెన్స్ వచ్చేస్తుందండి. ఆయన స్వారూప్యంలోకి వచ్చేస్తావు, ఆయన రూపంలోకి వస్తావు. ఇది నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడంటే దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు. ఇటు వాగ్దానాన్ని తీసి ఊరికే ఉండు, దేవునిలో ఉండు, స్థిరపడు. పాట, ప్రార్థన, వాక్యం, దైవ సహవాసం, ప్రార్థనలో నువ్వు ఉండు. దేవుడు నీకు డెలివరెన్స్ ఇస్తాడు. మంచి కార్యాలు నువ్వు చూస్తావు. నుంచి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనం చేసి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, మహాదేవా, నీకే వందనాలయ్య. రక్షణ కార్యాలు జరిగించండి అయ్యా. ఎవరైతే తండ్రి గృహాల్లో రక్షణ లేక, కుటుంబాల్లో రక్షణ లేక, సంఘంలో రక్షణ లేక అయ్యా ఆ యొక్క రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు, వారి హృదయాలలో ఒక ఎన్కౌంటర్ జరగాల, ఒక ఒక మార్పు జరగాల, ఒక పశ్చాత్తాపం కలగాల. అపోస్తులుడైన పౌలును మీరు ఎలా పట్టుకున్నారో అలా పట్టుకోవాల యేసు నామంలో తండ్రి. అట్టి కార్యాలు మీరు జరిగించండి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడాలి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. చిన్న బిడ్డల్ని, యవ్వనస్తుల్ని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను దీవించండి. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.